పాత నిబంధనటువంటి దేవుడు, క్రొత్త నిబంధనటువంటి దేవుడు ఒకరేనా? లేక వీరు వేరే వేరే స్వభావాలు కలిగినటువంటి వారా? అనేటువంటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ ప్రశ్న చాలా సార్లు పాత నిబంధనలో మనకు కొన్నిసార్లు కఠినంగా కనిపిస్తాడు దేవుడు. కొన్నిసార్లు తీర్పు తీర్చేటువంటి దేవుడిగా కనబడుతూ ఉంటాడు. కొత్త నిబంధనటువంటి దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారుగా కనబడుతూ, ఆయన కుమారుడుగా కనబడుతూ కృప, ప్రేమ, దయ, క్షమాపణ అనేటువంటి విషయాల్ని బోధించడం మనము చాలా సార్లు ఈ యొక్క బైబిల్ గ్రంథ పుస్తకాలు మనం చదవగలుగుతూ ఉంటాం. అయితే పాత నిబంధనటువంటి దేవుడు కోపమున్న దేవుడుగా, కొత్త నిబంధనల దేవుడు ప్రేమ కలిగిన దేవుడుగా కనబడుతూ ఉంటాడు. వాస్తవానికి ఈ యొక్క ప్రశ్న సమాధానం ఏంటంటే, ఒకే దేవుడు, ఒకే స్వభావం, కానీ వేరు వేరు సందర్భాల్లో ఆయన వ్యక్తీకరణ మనకు కనబడుతుందని మనం గ్రహించాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ వారు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఒకే వ్యక్తిగా ఉన్న వ్యక్తీకరణలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క భావం ఎందుకు వచ్చింది? మనం చాలాసార్లు పాత నిబంధన గ్రంథంలో కొన్ని లేఖన భాగాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన తీర్పు తీర్చే దేవుడుగా కనబడతాడు. కఠినముగా యుద్ధాల్లో, మరి ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి యుద్ధాల్లో ఆ యొక్క కాఠినత్వాన్ని మనకు కనబడుతూ ఉంటది. కానీ అదే రీతిగా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆయన యొక్క ప్రేమ, కనికరాన్ని కూడా చూపించేటువంటి వచనాలు కూడా ఉన్నాయి. ఆ వచనాలు ఏంటో నేను చెప్పి ఒక అడుగు ముందుకు వెళ్దాం మనం. మలాకి 3:6లో మలాకి 3:6లో రాయబడినట్లు, యెహోవానైన నేను మార్పు లేనివాడను అని రాయబడింది. యెహోవానైన నేను మార్పు లేనివాడను. హెబ్రీ 13:8 మనందరికీ తెలిసిన వచనమే. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడిగా ఆ వచనం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు అన్నటువంటి పదము, యేసుక్రీస్తు ప్రభు అన్న పదము, ప్రభు అన్న పదము, యెహోవా అన్న పదమే. అది హెబ్రీ భాషలో, ఇది గ్రీకు భాషలో తర్జుమా చేయబడింది కాబట్టి రెండు పదజాలాలు మనకు కనబడతాయి. కానీ ఒకే దేవుడు అని మనందరికీ తెలిసిందే. అయితే వ్యక్తీకరణలో మరి ఉన్నటువంటి విషయాలు మనము కొన్ని వచనాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎలా అర్థం చేసుకోగలం అంటే, దేవుని యొక్క స్వభావం ఎప్పుడు కూడా మారదు అన్న విషయాన్ని మనము ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క స్వభావము మారదు. ఆదాము మొదలుకొని నేటి మన వరకు కూడా ప్రతి మానవాళి మీద దేవుని యొక్క స్వభావం ఎప్పుడు కూడా మారలేదు. ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయం, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత ఎప్పుడు కూడా అది మారనిది, మార్పు చెందనిది. ఆయా సందర్భాల్లో దేవుని యొక్క వ్యక్తీకరణ ఎలా ఉందో మనం కొన్ని సందర్భాలు చూద్దాం. పాత నిబంధనలో చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ఆయన తీర్పు తీర్చే దేవుడుగానే కనబడతాడు. కానీ గమనించారు ఎప్పుడైనా? నిర్గమకాండం 34:6 వచనంలో ఆయన కనికరం గలవాడు, కృప గలవాడు, దీర్ఘశాంతం గలటువంటి దేవుడుగా మనము చూస్తాం. ఆ వచనం మనకు ఏమని నేర్పిస్తుంది అంటే, కీర్తనకారుడు ఏమంటాడు? 103:8లో యెహోవా కనికరము గలవాడు, కృప గలవాడు అని రాయబడింది. ఆయన కనికరం, ఆయన కృప పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఏ వ్యక్తీకరణలో ఉన్నప్పటికీ కూడా ఆయన కనికరం ఉందని మనం గ్రహించాలి. కొన్ని సందర్భాలు మనందరికీ తెలిసిందే. ఆదాము పాపం చేశాడు, ఆ పండు తిను దినమున నీవు చచ్చెదవు అనే ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క మీద దేవుడు దయను చూపించాడు, కృపను చూపించి వెంటనే నాశనం చేయలేదు. అంతేకాదు, నోవహు విషయంలో కూడా దేవుడు కృపను చూపించాడు. ఇశ్రాయేలీలు మరలా పాపం చేసినప్పుడు కూడా దేవుడు వారి మీద కనికరాన్నే చూపిస్తూ వచ్చాడు. మారాను మరలా మధురంగా మార్చాడు, వారికి ఆకలి వేసినప్పుడు ఇచ్చాడు, తీర్పు ఇచ్చాడు. వారిని శిక్షించినప్పటికీ కూడా శిక్షణలో అడుగులు ముందుకు తీసుకొని వచ్చాడు. మానవుని యొక్క స్వభావము పడిపోతుందని తెలిసినా దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా మారలేదని మనం పాత నిబంధనలో గమనించగలం. క్రొత్త నిబంధన పుస్తకాల్లో కూడా చాలాసార్లు మనం చూస్తాం, ప్రేమను మాత్రమే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రకటించినట్లు, అనేకుల మీద కూడా ఎక్కడ కూడా నేను మరి శిక్షించడానికి నాకు రాలేదు, కనికరాన్ని చూపించడానికే వచ్చాననేటువంటి సందర్భాలు మనకు కనబడుతుంటాయి. కానీ ప్రాముఖ్యంగా మనం సువార్తలో జాగ్రత్తగా గమనిస్తే ఆయన తీర్పును గురించి చాలా విషయాలు ఎక్కువసార్లు బోధించాడు. పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనస్సు పొందుడు, ఇది కఠినమైనటువంటి ఆజ్ఞ. వాస్తవానికి వ్యభిచరింపవద్దు అనేటువంటి పాత నిబంధన ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా మోహపు చూపు చూస్తే వ్యభిచరించినట్టే అన్నటువంటి ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువు తీసుకొచ్చారు. ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞ అది! నీ సహోదరుని మీద నువ్వు మరి దూషణ కలిగి ఉంటే నరహత్య అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు బోధించారు. వాస్తవానికి ఇక్కడ కఠినత్వం అనేటువంటిది వ్యక్తీకరణలో మనం గమనించగలగాలి. అంటే మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, కృప మన మీద ఉంది. అంటే ఇప్పుడు పాపం చేయడానికి మనకు ఫ్రీ టికెట్ ఉన్నట్ట? కానే కాదు.
ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడా? కానే కాదు. తీర్పుందన్న విషయం మనం మర్చిపోవద్దనే విషయం కూడా యేసు ప్రభువారు బోధించారు. అంతే కదండీ! పరిశుద్ధాత్మ దేవుని మనకు పరిచయం చేస్తున్నప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తదని చెప్తూ అంటాడు, అది పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనకు ఒప్పింపజేస్తది. కాబట్టి తీర్పు అనేటువంటి మాట పదే పదే మనకు నూతన నిబంధనలో కూడా వినిపించబడుతుంది. కాబట్టి చివరి తీర్పు గురించి కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనకు బోధిస్తుంది ఏంటంటే, ఆఖరి తీర్పు అనేది మనందరికీ ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ తేడా ఏంటంటే, ధర్మశాస్త్రంలో పరిశుద్ధత గురించి రాయబడింది. పాపం యొక్క తీవ్రత రాయబడింది. కానీ క్రొత్త నిబంధనలో కృప మరియు రక్షణ గురించినటువంటి విషయాలు, ఆ పాపము నుంచి విడుదల పొందుకునేటువంటి రక్షించేటువంటి విషయాల గురించి రాయబడింది. కాబట్టి ఈరోజు మరి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క స్వభావం ఎప్పుడు కూడా మారదు. దేవుని యొక్క స్వభావం ఎప్పటికీ మారదు. దేవుడు న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు. పాత నిబంధనలో లేనటువంటి కృప యేసుక్రీస్తు ప్రభువులో ఈరోజు మనకు అనుగ్రహించబడింది. పాత నిబంధనటువంటి తీర్పు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులో రక్షణగా మన కొరకై దేవుడు వెల్లడి చేశాడు. కాబట్టి ఈ ప్రశ్న ఎవరైనా అడిగినప్పటికీ కూడా పాత నిబంధనలో కోపం మాత్రమే కనిపించేది కాదు, కృప కూడా ఉందని మనం చెప్పగలగాలి. క్రొత్త నిబంధనలో ప్రేమ మాత్రమే కాదు, తీర్పు ఉందనే విషయం మనం మర్చిపోవద్దని చెప్పగలగాలి. కాబట్టి ఈ ప్రశ్న బహుశా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.